మనుషులుగా మనమే చాలా తెలివైన వాళ్ళమని, ప్రకృతిదేముంది మన ముందు ఆఫ్టర్ ఆల్ అని తీసిపారేస్తూ ఉంటాం. ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటాం. ఇలా నాశనం చేస్తున్నప్పుడల్లా మనుషులే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక రాబోయే రోజుల్లో ఇంతకంటే అతి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రకృతితో చెలగాటాడడం మనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. కానీ ప్రకృతి గురించి మాట్లాడుకుంటే మాత్రం చైనా వండర్ఫుల్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రకృతిని నాశనం చేస్తుంటే ఆ దేశం ప్రకృతిని కాపాడుకుంటుంది. కొన్నిసార్లు ఇకోసిస్టమ్ని పెంపొందించుకోవడానికి పక్షులను చంపాల్సి వచ్చినా కానీ చైనా మరోవైపు కోట్లాదిగా పాములను, పట్టు పురుగుల్ని, కోళ్లను పెంచుతూ ప్రకృతిని సమతుల్యం చేస్తుంది. కానీ ఈసారి చైనా ఆడే ఆటలో ఆ దేశం ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు, లేదంటే పూర్తిగా నాశనం కూడా కావచ్చు. ఇంతకు చైనా ఎడారిలో 12 లక్షల విదేశీ కుందేళ్లను ఎందుకు ఒక్కసారిగా వదిలింది? ఈ చర్య వెనక అసలు సీక్రెట్ ప్లాన్ ఏదైనా ఉందా? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా చైనా గురించి తెలుసుకోవాలంటే చరిత్రలో ఒక ఉదాహరణ గురించి తెలుసుకోవాలి. ఈ కథ 1850ల నాటిది. ఆస్ట్రేలియా బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పుడు వేలాది మంది ఆంగ్లేయులు అక్కడ సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ఆస్ట్రేలియా భూమి తమ సొంత భూమిగా అనిపించేది కాదు. అప్పుడు థామస్ ఆస్టిన్ అనే బ్రిటిష్ పౌరుడు యూరోప్ నుంచి 13 యూరోపియన్ కుందేళ్లను దిగుమతి చేసుకుని తన ఇంటి వెనక పెరట్లో వదిలేశాడు. అయితే అప్పటికి అతనికి కూడా తెలియదు తాను చేసిన ఈ చిన్న పొరపాటు ఆస్ట్రేలియాకు అతిపెద్ద ముప్పును తెచ్చిపెడుతుందని. ఈ కుందేళ్లకు ఆస్ట్రేలియాలో వెంటాడే జంతువులు కావు, కాబట్టి అవి అక్కడ స్వేచ్ఛగా తిరిగేసి అలాగే పిల్లల్ని బాగా పెట్టేవి. దాంతో మొదటి సంవత్సరంలోనే వాటి జనాభా 200కు చేరుకుంది. అలాగే కేవలం 60 సంవత్సరాల్లో ఈ సంఖ్య 100 కోట్లు దాటేసింది. ఈ అడవి కుందేళ్లు ఆస్ట్రేలియా భూమిని 70% ఆక్రమించాయి. దాంతో పొలాలు నాశనమయ్యాయి. నేల బలహీనంగా మారడంతో బీడు భూమిగా మారిపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ కుందేళ్లు ఆహారం కోసం మనుషుల ఇళ్లల్లోకి కూడా వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి. దీన్ని పరిష్కరించకపోతే ప్రజలంతా ఆస్ట్రేలియాను వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అంటూ సైంటిస్టులు హెచ్చరించారు. వీటిని అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సాయశక్తిలా ప్రయత్నించింది. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి విషపూరిత బుల్లెట్లు కూడా ప్రయోగించింది. అలాగే భూమిలో బొరియలు ఎక్కడ కనిపించినా వాటిని ధ్వంసం చేసేసింది. కానీ కుందేళ్లు కూడా తెలివిగా కొత్త పద్ధతులు కనిపెట్టాయి. ఈ చర్యలు కుందేళ్ల మీద ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. కుందేళ్ల శరీరాల్లో ప్రమాదకరమైన వైరస్ని ఇంజెక్ట్ చేసి చంపాలని డిసైడ్ అయింది. అలా కొన్ని కుందేళ్లను పట్టుకుని వాటి శరీరంలోకి మోక్సోవాస్ అనే వైరస్ని ఇంజెక్ట్ చేయడంతో అవి చచ్చిపోయాయి. ఇక ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెంది లక్షలాది కుందేళ్లు చనిపోయాయి. అయితే కొన్ని సంవత్సరాలలో ఈ కుందేళ్లు ఈ వైరస్కు వ్యతిరేకంగా పోరాడే ఇమ్యూనిటీ పవర్ని సొంతగా డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. దాంతో వాటి సంఖ్య ఇంకా రెట్టింపయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ర్యాబిట్ హెమరేజిక్ డిసీజ్ వైరస్ని కుందేళ్లకు ఇచ్చారు. దాంతో సంపర్కంలోకి వచ్చే కుందేళ్లు దాదాపు 48 గంటల్లోనే చనిపోయేవి. 1996 నాటికి ఈ వైరస్ కారణంగా 80% కుందేళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. కానీ ఆస్ట్రేలియాలో ఇప్పటికీ సుమారు 200 బిలియన్ కుందేళ్లు ఉన్నాయి. అయితే ఇవి ఇప్పుడు కొన్ని అడవుల్లోనే కనిపిస్తున్నాయి. అచ్చంగా స్కాట్లాండ్లో కూడా ఇలాంటిది జరిగింది. అక్కడ జింకల సంఖ్య ఎంతగా పెరిగిందంటే ప్రభుత్వం ప్రొఫెషనల్ వేటగాళ్లను నియమించుకుని 1,00,000 జింకలను చంపాల్సి వచ్చింది. కానీ ఇన్ని సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా తన ఎడారిలో 12 లక్షల కుందేళ్లను ఎందుకు విడిచిపెట్టిందనే ప్రశ్న ఇప్పుడు అందరి మనసులో మొదలవుతుంది. దీనికి సమాధానం చైనా భౌగోళిక స్వరూపంలోనే ఉంది. 1980లలో చైనా ఎడారి 1.7 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉండేది. ఇది దేశం యొక్క మొత్తం భూభాగంలో 5వ వంతు. కానీ 2015 నాటికి ఇది 2.62 మిలియన్ చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అంతేకాదు చైనా భూభాగంలో దాదాపు 50% ఇప్పుడు డిపిఆర్ అంటే డెజర్టిఫైడ్ జోన్ కిందకు వెళ్ళిపోయింది. అంటే చైనా నెమ్మదిగా ఎడారిగా మారుతుంది అని అర్థం. అంటే ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి పెద్ద సవాలుగా మారింది. అందుకే ఎడారిలో కుందేళ్లను వదిలే విషయంలో చైనా ఈ అరుదైన నిర్ణయం తీసుకుంది. దాని ఉద్దేశం ఏమిటంటే ఈ కుందేళ్లు అక్కడి వృక్షజలాన్ని నియంత్రించి భూసారాన్ని పెంచడానికి తోడ్పడుతున్నాయి. అయితే చైనా చేసిన ఈ ప్రయోగం విజయవంతమవుతుందా లేక ఆస్ట్రేలియా లాంటి విపత్తుకు దారితీస్తుందా అనేది కూడా మరో ప్రశ్న. చైనా అనుకోకుండా తన గొయ్యి తానే తవ్వుకుందా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి. కానీ ప్రకృతిని భ్రష్టు పట్టించే వారెప్పుడు వినాశనాన్ని ఎదుర్కోక తప్పదు అని చరిత్ర మనకు బోధిస్తూనే ఉంది.
చైనాలో సగం ఎడారిగా మారిపోతుంది అన్న విషయాన్ని ప్రభుత్వం ముందే పసిగట్టింది. ఈ ఎడారి కారణంగా పొడి ఇసుక పరిమాణం కూడా ఇప్పటికీ చాలా పెరిగింది. దీని కారణంగా ఇసుక తుఫాన్లు నగరాలను నాశనం చేస్తున్నాయి. పచ్చదనం తగ్గిపోయి వర్షాలు పడడం కూడా తగ్గిపోయింది. దాంతో చైనాలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో పరిస్థితి మరింత దిగజారింది. సాగు చేసుకోవడానికి భూమి కూడా బీడైపోయింది. గ్రామాల్లో నిరుద్యోగంతో ప్రజలు ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్ళిపోతున్నారు. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే 2020 నాటికి చైనాలోని చాలా గ్రామాలు పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి. పట్టణ ప్రాంతాల్లో జనాభా ఒత్తిడి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 4 కోట్ల మందిపై ఈ ప్రభావం చూపిస్తుంది. దీంతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం చైనాకు పెద్ద సవాలుగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 300 ఏళ్లలో చైనా సువిశాల ఎడారి దేశంగా మారిపోయే సమయం ఎంతో దగ్గరలో లేదనేది తెలుస్తుంది. అందుకే చైనా తెలివిగా 200ల దశకం ప్రారంభంలో పెద్ద ఎత్తున చెట్ల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎడారి ప్రాంతాల్లో ప్రభుత్వం వేలాది మొక్కలు నాటింది. అలా పచ్చదనాన్ని తిరిగి పెంపొందిస్తుంది. అయితే కేవలం చెట్లు నాటితే సమస్య పరిష్కారం కాదని చైనా శాస్త్రవేత్తలు గ్రహించారు. సరైన పర్యావరణ వ్యవస్థ లేకపోతే ఈ చెట్లు తొందరగా ఎండిపోతాయి. దాంతో ఇంత శ్రమ వృధా అవుతుంది. దాంతో చైనా మళ్ళీ కొత్త మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం అక్కడ మొత్తం అడవి లాంటి ఒక ఈకోసిస్టమ్ని సృష్టించాల్సి ఉంటుంది. దాంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కియా యోజన చీఫ్ సైంటిస్ట్ను సంప్రదించింది. ఆయన బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొత్త ప్రణాళికను సమర్పించింది. దీని కింద మొక్కలు నాటడం వలన జంతువులు కూడా ఇక్కడికి వస్తాయి. తద్వారా పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయవచ్చు అనేది ఈ ప్లాన్. ఈ ప్రణాళికను అమలు చేయడానికి చైనా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పెద్ద పెట్టుబడిదారులను ప్రోత్సహించింది. ఫలితంగా 3 లక్షల ఎకరాల బంజరు భూమిని సస్యశ్యామలం చేసేందుకు సుమారు 8 లక్షల బడ్జెట్ను రూపొందించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమయ్యేలా 3 దశల ప్రణాళికను సిద్ధం చేశారు. మొదటి దశలో చైనా ప్రభుత్వం ఎడారి ప్రాంతాలలో చెట్లను నాటడం ప్రారంభించింది. ఇవి పొడి నేలలో కూడా వృద్ధి చెందే చెట్లు. రెండవ దశలో వ్యవసాయం. ఇందులో సమీప గ్రామాల రైతులు ఈ ప్రాజెక్టుతో ఇంటర్ కనెక్ట్ అయ్యేలా చేసింది. తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది 3వ దశ, అదే పశుపోషణ. ఈ కొత్త పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఏ జీవులు సహాయపడతాయనే విషయం మీద చాలా సంవత్సరాలు పరిశోధించాక ఒక విషయాన్ని తెలుసుకున్నారు. రెక్స్ జాతికి చెందిన కుందేళ్లను ఈ ప్రాజెక్టు కోసం సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈ రెక్స్ కుందేళ్లు మాత్రమే ఎందుకు అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రెక్స్ కుందేళ్లు ఏ వాతావరణానికైనా అలవాటు పడి ఎలాంటి పరిస్థితుల్లో అయినా బతకగలవు. రెండవది, ఈ కుందేళ్లు గడ్డి యొక్క వేర్ల వరకు ఎంత లోతుకైనా వెళ్ళగలవు. అప్పుడు భూమి సారవంతమవుతుంది. అప్పుడు ఆ భూమిలో విత్తనాలు వేస్తే త్వరగా మొలకెత్తుతాయి. అలాగే కొత్త మొక్కలు పెరగడం ప్రారంభిస్తాయి. పైగా చైనాకు ఈ ప్రణాళికలో వాణిజ్యపరమైన అంశం కూడా ఉంది. చైనా ప్రజలు కుందేళ్ల మాంసాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ప్రతి సంవత్సరం 99 మిలియన్లకు పైగా కుందేళ్లను ఇక్కడ పెంచి విక్రయిస్తారు. అటువంటి పరిస్థితుల్లో కుందేళ్లను పెంచడానికి ముందుకు వచ్చే రైతులు వాటిని విక్రయిస్తూ లాభాలను కూడా పొందే అవకాశం ఉంది. ఒక ఆడ రెక్స్ కుందేలు సంవత్సరానికి 40 మంది పిల్లలకు జన్మనిస్తుంది. అందుకే చైనా విదేశాల నుంచి 12 లక్షల రెక్స్ కుందేళ్లను కొనుగోలు చేసి ఎడారి ప్రాంతాల్లో వదిలేసింది. ఈ కుందేళ్లను విడిచిపెట్టిన మొదట్లో 100 కిలోమీటర్ల మేర ఎడారి ప్రాంతంలో 3% మాత్రమే ఆకుపచ్చగా ఉంది. కానీ తర్వాత ఇది 84%కి చేరింది. అంటే 100 కిలోమీటర్లకు 84 కిలోమీటర్లు ఇప్పుడు పచ్చగా మారి అక్కడ గడ్డి, చెట్లు, మొక్కలు, పంటలు పెరగడం మొదలయ్యాయి. అయితే ఈ కుందేళ్ల సంఖ్య అదుపు తప్పి పెరిగితే మాత్రం చైనా ప్లాన్ పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంటే ఈ కుందేళ్లు ప్రకృతి సమతుల్యతను కాపాడగలవు, అలాగే నాశనం కూడా చేయగలవు. కొంతమంది నిపుణులు అనేది ఏంటంటే ఈ కుందేళ్లను ఎవరు వేటాడరని చెప్తున్నారు. కానీ చైనా ప్రజలు వీటిని తినడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు. మరి చైనా ప్రాజెక్టు సక్సెస్ అవుతుందా, లేక ఆస్ట్రేలియా ఎదుర్కొన్న పరిస్థితి చైనా కూడా ఎదుర్కోబోతుందా? ఇప్పుడు చైనా లాంటి ప్రణాళికను భారత్లో కూడా ప్రవేశపెట్టి థార్ ఎడారిని పచ్చగా మార్చడానికి ప్రయత్నించాలా వద్దా? ఇది ఇప్పుడు అందరి ముందున్న ఒక ప్రశ్న. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.